ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పాము పాత గోడ నుండి బయటకు వచ్చిందని చెబుతున్నారు. ఆ వ్యక్తి దానిని సరదాగా పట్టుకొని మెడకు చుట్టుకొని దాంతో ఆడుకోవడం ప్రారంభించాడు. కొన్నిసార్లు ఆ వ్యక్తి పాము నోటిని పట్టుకొని దాని నోటిలో పెట్టుకున్నాడు. కొన్నిసార్లు తన నాలుకతో పాము నోటిని తాకేవాడు. ఈ సమయంలో పాము అతనిని కరిచింది. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తరువాత ప్రజలు భయపడుతూ పాము కాటుకు గురైన వ్యక్తి పేరు జితేంద్ర అలియాస్ జీతు. అతను విద్యుత్ శాఖలో ప్రైవేట్ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. వైరల్గా మారిన ఈ వీడియో జితేంద్ర పామును పట్టుకొని మెడలో వేసుకొని ఆడుకుంటున్నట్లు చూడవచ్చు. వీడియోలో జితేంద్ర తన నాలుకతో పాము నోటిని చాలాసార్లు తాకడం చూడవచ్చు. ఈ సమయంలో పాము అతని నాలుకపై కరిచింది. దీన్ని జితేంద్ర వెంటనే పామును విడిపించి విసిరేశారు. ఆ తరువాత అతను కొద్దిసేపు బాగానే ఉన్నారు. అనంతరం అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. జితేంద్ర పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని గర్జల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తరువాత జితేంద్రను ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. అతన్ని ఐసీయూలో చేర్చారు. అతనికి చికిత్స అందిస్తున్నారు. అతను జీవన మరణాల మధ్య పోరాడుతున్నారు. పాము విషపూరితమైనది, అందుకే జితేంద్ర ఈ స్థితిలో ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. జితేంద్రకు భార్య, 3 కుమారులు ఉన్నారు. కుమారులు కూలీగా పనిచేస్తూ ఉన్నారు.